యేసు తిరిగా కపర్నహూములోకి వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట్లో బోధిస్తున్నారని వార్త వ్యాపించింది. తర్వాత ఒక పెద్ద జనసమూహం ఆ ఇంటి చుట్టూ గుమిగూడింది. ఆ ఇంటి ద్వారం నుండి లోపలకు వెళ్ళుటకు కూడా స్థలం లేకుండా పోయింది. అయితే నలుగురు వ్యక్తులు తమ స్నేహితుడైన పక్షవాతగ్రస్తుడిని మోసుకుంటూ తీసుకొచ్చారు. కాని వారు జనసందోహం వల్ల యేసు వద్దకు చేరలేకపోయారు. కాబట్టి వారు ఆ ఇంటిపైకి ఎక్కి పైకప్పును తొలగించి నేరుగా యేసు ఎదుట తమ స్నేహితుడిని జాగ్రత్తగా క్రిందకి దించారు. యేసు వారి విశ్వాసాన్ని చూసి సంతోషంగా చిరునవ్వుతో అన్నాడు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. అక్కడ ఉన్న ధర్మోపదేశకులు, పరిసయ్యులు మనసులో అనుకున్నారు, ఈ మనిషి తాను ఎవరనుకుంటున్నాడు? పాపాలను క్షమించగలిగేది దేవుడే, మరెవరు కాదు. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారిని చూస్తూ అన్నారు, మీ హృదయాల్లో ఎందుకు అనుమానం కలుగుతోంది? నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభమా? లేక లేచి నడుచుకుని వెళ్ళు అని చెప్పడం సులభమా? మనిషి కుమారునికి భూమిపై పాపాలను క్షమించే అధికారముందని తెలుసుకొనవలెను. యేసు ఆ పక్షవాతగ్రస్తుడి వైపు తిరిగి బలమైన స్వరంతో అన్నారు, నీకు చెప్తున్నాను, లేచి నిలుచొని నీ మంచాన్ని ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము. అతడు వెంటనే లేచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతడు తన మంచాన్ని తీసుకొని అందరి ముందు నడిచి బయటకి వెళ్ళిపోయాడు. జనం విస్మయంతో, కొందరు ఆరాధనలో మోకాళ్లపై పడి ఉత్సాహంగా అరిచారు, మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడలేదు. ఈ అద్భుత ఘట్టం మనకు గుర్తుచేస్తుంది, యేసుక్రీస్తుకు శరీరాన్నే కాకుండా మన ప్రాణాన్ని కూడా స్వస్థపరిచే అధికారముంది. ఆయన మన విశ్వాసాన్ని, మన బాధలను, మన హృదయాలను చూస్తాడు. ఆయనకు ఏదీ అసాధ్యం కాదు. దేవునికి మహిమ కలుగుగాక. మనము యేసుని వద్ద విశ్వాసంతో రాగలము, ఎందుకంటే ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు.